యోబు 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. మరియు యోబు తన స్నేహితులు నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి మాట ద్వారా ఆయన మనల్ని బలపరచబోతా ఉన్నాడు. ఏంటంటే ఆ మాట మరలా నీకు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ ప్రసంగంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మరలా మనకు ఇవ్వబోతున్నాడు. చెప్పండి అందరూ, మరలా మనకు ఇవ్వబోతా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటవి మనం ఇక్కడ గమనిస్తే యోబు తన స్నేహితుల నిమిత్తం ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. ఏం చేశాడంట? ప్రార్థన. యోబు స్థితి ఎలాగుంది మన అందరికీ తెలుసు. యోబు స్థితి బాగలేదు. ఏమైంది? తనకు అనారోగ్యం వచ్చింది, శరీరం అంతా పుండ్లు వచ్చినాయి, ఆస్తి అంతా పోయింది, భార్య విడిచిపెట్టింది, ఇంకా పిల్లలు చచ్చిపోయినారు, మా ప్రాణంగా ప్రేమించే కూతుర్లు కూడా చచ్చిపోయినారు. మనం బాగా గమనిస్తే యోబు చాలా నష్టాలలో ఉన్నాడు. కానీ తన కోసం ప్రార్థన చేసుకోకోకుండా ఎవరి కోసం ప్రార్థన చేశాడంట? స్నేహితుల కోసం ప్రార్థన చేసినాడంట. హల్లెలూయా. మనం ఏమని ప్రార్థన చేసుకుంటాం చెప్పాలంటే, ప్రభా నేనే బాగుండాలా, నేనే తినాలా, నాకే ఇండ్లు ఉండాలా, నాకే అన్నీ ఉండాలా కదా. మనం చేసే ప్రార్థన అంటే నా పిల్లలే ప్రయోజకులు కావాలా కదా, నా భార్య మంచి ఉద్యోగం తెచ్చుకోవాలా, నా భర్త మంచి ఉద్యోగం తెచ్చుకోవాలా. మనం ఎప్పుడు కూడా మన స్వార్థపూరితమైనటువంటి ప్రార్థన మనం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన స్వార్థపూరితమైన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యోబు ఏం చేస్తున్నాడంటే తన స్నేహితుల నిమిత్తము అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అతడు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంట? యెహోవా అతని క్షేమ స్థితిని చూసి మరలా అతనికి దయచేశాను. ఏం దయచేశాడంట? చూడండి, యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అతని ప్రార్థన విని, అరే వీడంత మంచోడు యోబు, అంత నష్టపోయినప్పటికీ కూడా తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నాడు, తన స్నేహితులు బాగుండాలని ప్రార్థన చేస్తున్నాడు, ఎంత మంచివాడు యోబు, అపవాదిని జయించినాడు, అన్నీ పోయినా సర్వం కోల్పోయినా కూడా మరి తన స్థితిని బట్టి, తన ప్రార్థన బట్టి దేవుడు అతనికి తిరిగి దయచేశాడు. మీరు బాగా గమనిస్తే ఎట్లా దయచేశాడు దేవుడు? ఎట్లా దయచేశాడు దేవుడు? మీరు 11వ వచనం చదివితే, అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్కచెల్లందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని, ఇప్పుడు చూడండి, యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. ఇదియుగాక, ఇప్పుడు చూడండి, ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహను అంటే కింద చూడండి, కొంత సొమ్ము, కొంత డబ్బు, ఒక్కొక్కడు కొంత డబ్బును, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. హల్లెలూయా. ఎటొచ్చింది? ఆకాశం నుంచి ఊడి వల్ల రెండంతల దీవెన ఎట్లొచ్చింది? మనుషులందరినీ దేవుడు ప్రేరేపించినాడు. యోబు ఇంటికి పంపించినాడు. ఎవరిని? యోబు అన్నదమ్ములను, అక్క చెల్లెలను, యోబుతో పరిచయమైన వాళ్ళందరూ తెలుసుకొని యోబు ఇంటికి పోయినారు. అయ్యయ్యో యోబు, దేవుడు నీకు ఎన్ని కష్టాలు పెట్టినాడు నాయన, ఎన్ని ఇబ్బందులు పడినావు నాయన అని వాళ్ళు యోబుని ఓదారుస్తూ ఉన్నారంట. ఏం చేస్తారంటే యోబుని, ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి పోతాము, హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింటాడు వాడు,
ఉత్తి చేతులతో ఊగులాడుతూ పోతామా? ఒక డజను అటు పండ్లో ఏదంటే యాపిల్లో సినిమాకాయలో ఏ ఒకటి మనం తీసుకొని పోయి ఏం చేస్తాము? వాని చేతికి ఇస్తాం, ఓదారుస్తాం. ఏం కాదులే, త్వరగా కోలుకుంటావులే, భయపడాకు, మాత్రలు బాగేసుకో, ఇవన్నీ చెప్పొస్తాం కదా. అట్లాగే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక్కొక్కడు కొంత డబ్బు తీసుకొని పోయి ఎవరికి ఇచ్చినారంట? యోబుకి ఇచ్చినారంట. అలాగే ఏం చేశారంట, ఒక్కొక్కడు ఒక ఉంగరము తీసుకొని పోయి ఇచ్చిండంట. తర్వాత ఏం జరిగింది? 12వ వచనం, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా ఉన్న దానికంటే ఇప్పుడు ఎంత అయింది? అధికముగా ఆశీర్వదించబడ్డాడు. ఎంత గొప్ప దీవెన చూడండి. అంటే మనుషులందరూ కూడా ఇప్పుడు యోబుకి ఏం చేశారు? సహాయం చేసినారు. కొంత డబ్బు, అలాగే కొంత ఏమి ఇచ్చినారు? ఇంకా కొంచెం బంగారం ఇచ్చినారు కదా. ఇప్పుడు సపోజు ఒక్కని దగ్గర 1,00,000 రూపాయలు ఉండేది మేళ, 100 మంది లక్ష ఇచ్చేది మేళ. ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉందనుకోండి, నా దగ్గర ఎంత ఉంటుంది? అప్పుడు 1,00,000 ఉంటుంది. అదే 100 మంది ఒక్కొక్కరు 1,00,000 ఇచ్చినారనుకో, ఎంత ఉంటుంది నా దగ్గర? చెప్పాలి, ఎంత ఉంటుంది? 1,00,00,000 రూపాయలు ఉంటుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు నా దగ్గర 1,00,000 ఉంటే కోటీశ్వరున్నా, 100 మంది ఇచ్చే 1,00,000తో కోటీశ్వరుని అయితేనా? 100 మంది ఇస్తే ఏమైతా? కోటీశ్వరునైనా. అట్లా ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? 100 మంది ఏం చేసినారు? 100 మంది పరిచయమైన వాళ్ళు, బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరు యోబు ఇంటి దగ్గర రావడము, యోబుతో భోజనం చేయడము, యోబుకు కొంత డబ్బు ఇవ్వడము, ఉంగరం ఇచ్చిపోవడం. మునుపటికి ఉన్న ఆస్తి కంటే ఇప్పుడు ఎంత అయిందంట? 2 అంతలైంది. 2 అంతల దీవెన. హల్లెలూయా, 2 అంతల దీవెన. యేసు ప్రభు నమ్ముకుంటే, యేసు ప్రభుని ప్రేమిస్తే, యేసు ప్రభుని వెంబడిస్తే నువ్వు కోల్పోయినవన్నీ మరలా దేవుడు నీకు 2 అంతలుగా ఇస్తాడు. హల్లెలూయా, 2 అంతల దీవెన, 2 అంతల ఆశీర్వాదం. కోల్పోయిన వాటన్నిటిని నువ్వు ఆలోచన చేయొద్దు. ప్రభు మీద భారం వేయి. ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడు. ఇతరుల గురించి ప్రార్థన చేయి. ఇతరుల క్షేమం గురించి ప్రార్థన చేయి. అతడు మునుపటి కంటే ఎంత కోటీశ్వరుడు అంటే, మునుపటి కంటే 1వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, యోబు 1వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగిన బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడు. యోబు గొప్పవాడు, కానీ ఏమయ్యాడు? అంతా పోయింది. సర్వం పోగొట్టుకున్నాడు. ఎవరి కోసం? దేవుని కోసమే. ఎవరి కోసము? దేవుని కోసమే. దేవుడు పెట్టిన పరీక్షకు తల వంచినాడు. నువ్వు ఎన్ని చేసినా, ఏం చేసినా యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకుని అన్నాడు తప్ప అతను దుఃఖించలేదు, అతను బాధపడలేదు. హల్లెలూయా. అందరు 2 చేతులు పైకి చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. అతను దుఃఖించలేదు. ఎందుకంటే దేవుని మీద అతనికి అపారమైన ప్రేమ, దేవుని మీద అతనికి అపారమైన గౌరవం, దేవుని మీద అతనికి అపారమైన ఆసక్తి అతనికి ఉంది. కాబట్టి అతనికి ఎన్ని శోధనలు వచ్చినా అతను నిలబడగలిగినాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చదివితే అతనికి 12వ వచనం, అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 1000 ఆలగాడిదలు కలిగాను. ఎన్ని కలిగినాయంట? ముందు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి గమనించినారా? చదవలేదు ఇందని మీరు. 1వ అధ్యాయం 3వ వచనం పెట్టుకోండి, మళ్ళీ ఈడికి వచ్చి పెట్టుకోండి. ఈడ 7,000 గొర్రెలు ఉన్నాయి, ఈడ ఎన్ని ఉన్నాయి? 14,000 గొర్రెలు ఉన్నాయి. 7,000 గొప్పదా? 14,000 గొప్పదా? 14,000 గొర్రెలేనాయి. తర్వాత ఎన్ని ఒంటెలేనాయి? 3,000 ఒంటెలు ఉన్నాయి ఫస్ట్ 1వ అధ్యాయంలో. కానీ లాస్ట్కి దేవుడు ఎన్ని ఇచ్చినాడు? 6,000 ఒంటెలు. అర్థమైందా? 500 జతల గాడిదలు ఉంటే ఎన్ని అయినాయి? 1000 జతల ఎడ్లైనాయి, 1000 ఆడగాడిదలైనాయి. తర్వాత అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతడు పెద్దదానికి ఏమియా అనియా, 2వ దానికి కెజియా అనియు, 3వ దానికి కెరహపుకును అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమంతటిని యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులుగా కనబడలేదు.
వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు ఇచ్చాను. అటు తర్వాత లాస్ట్ చదవండి, యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూచాడంట. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొంది. ఎటు చచ్చిపోయాడంట యోబు? ముసలోడై చచ్చిపోయాడు అంతే. ఎన్ని సంవత్సరాలు బతికినాడంట? 140 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 140 సంవత్సరాలు బ్రతికినాడు. 4 తరాలు చూశాడంట. ఎన్ని తరాలు చూశాడంట? 4 తరాలు చూశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. 4 తరాలు చూశాడు. 4 తరాలు చూసే గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం అది. 2 అంతల ఆశీర్వాదం. చచ్చిపోయిన కొడుకులు మళ్ళా పుట్టినారు. చచ్చిపోయిన 3 కూతుర్లు మళ్ళా పుట్టినారు. 3 కూతుర్లు అంటే ఎంత ప్రేమ అంటే పేర్లు కూడా రాసినాడు దేవుడు. 3 కూతురులకు, చచ్చిపోయిన కూతుర్లకు మళ్ళా పుట్టినారు కదా, మళ్ళా వాళ్ళకి పేర్లు ఏం పెట్టినా కూడా దేవుడు రాసినాడు. చూడండి ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. దేవుని పక్షాన మనం ఉంటే దేవుడు మనకు ఏ కొదవ చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందన మనం పాడుకున్నాం కదా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా ముందు నువ్వు ఉంటే నాకు భయమే లేదు. ఎందుకు భయపడాలా? శత్రువు నీపై చెలరేగినా, శత్రువు నీ మీద ఎన్ని కుట్రలు పడినా, శత్రువు నీ మీద ఎన్ని హేళన ఏమి చేయాలని చూసినా, నీ ముందు యేసయ్య ఉన్నాడు, నీ ముందు దేవుడు ఉన్నాడు, నీ ముందు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు భయపడద్దు. నిన్ను దేవుడు మళ్ళీ గొప్పవానిగా చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నీ స్థితిని బట్టి దిగులు పడద్దు. నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఊరికి మనం అందరం హల్లెలూయా అంటాం, ఆమేన్ అంటాం. ఎందుకు? 2 అంతల దీవెన నాకు వస్తుందేమో అని. అనుకున్న వాళ్ళందరికీ రాదు 2 అంతల దీవెన. ఆమేన్ అని చెప్పిన వాళ్ళందరికీ రాదు 2 అంతల దీవెన. ఎవడైతే క్రీస్తు నిమిత్తం హింసించబడతాడో, ఎవడైతే క్రీస్తు నిమిత్తం బాధపడతాడో, ఎవడైతే క్రీస్తు నిమిత్తము సమస్తాన్ని పోగొట్టుకుంటాడో వారికి మాత్రమే ఎన్ని అంతల మేలు దొరుకుతుంది? మళ్ళా 2 అంతల మేలు దొరుకుతుంది. క్రీస్తు నిమిత్తం నలగొట్టబడాలి, క్రీస్తు నిమిత్తం ప్రయాసపడాలి. అర్థమైందా? ఆయనను కోల్పోయిన వాటన్నిటికంటే గొప్ప సంతోషం ప్రభువునికి ఇస్తాడు. ఆ సమయం వచ్చేంత వరకు మనం ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, ప్రయాసపడాలి. అర్థమైందా? ఆయన అన్నాడు ఒక మాట నాతో. ఏమన్నాడంటే, నీ దగ్గరికి 10 మందే వస్తారు కానీ 10 మందితో వచ్చే కానుకతో చర్చి ఎట్టగట్టినే ఉంది, ఆలయం ఎట్లయింది, ఇంత గొప్ప మందిరం నువ్వు ఎలా చేయగలిగినావు అని నన్ను అడిగినప్పుడు నేను చెప్పిన, నా దగ్గర 10 మంది వస్తున్నారని కాదు ఈ మందిరం కట్టింది, నాతో నా దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయనే కట్టించినాడు అని చెప్తా ఉన్నా. హల్లెలూయా. ఆయనే ఉన్నాడు ఇక్కడ. నిజంగా ఆయన మనతో ఉన్నాడు, మన పక్షంలో ఉన్నాడు, ఈ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధి ఉంది, ఆయన అద్భుతమైన కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఎంతో మంది టీవీ పరిచర్య ద్వారా అయితే ఇంకా చెప్పబట్టదు కానీ అనేక మంది టీవీ పరిచర్య ద్వారా అయితే కొన్ని వేల వందల మంది రక్షించబడుతున్నారు, దీవించబడుతున్నారు, సరిచేయబడుతున్నారు. ఒక నెల కిందటేమో ఒక ఆమె అర్ధరాత్రి చచ్చిపోవాలనుకున్నారంట, కుటుంబం అంతా కూడా. టీవీలో ప్రసంగం పెట్టుకొని వింటా ఉన్నారంట. విని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట ఆమెతో, నువ్వు చనిపోవద్దు 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 అని. వాళ్ళ ఆత్మహత్య విరమించుకున్నారంట. ఫోన్ చేసి, అన్న మేము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాము, రాత్రి 12 గంటల వరకు ఎప్పుడు చూసినా నీ ప్రసంగాలే వస్తూ ఉంటాయన్న, నీ ప్రసంగాలు విని నా చావులను మేము చచ్చిపోవాలనుకున్నాం కానీ మేము వెనుకడుగు వేసినామన్నా, మా గురించి ప్రార్థన చేయన్నా, మాకు దేవుడు సహాయం చేయాల. చూడండి ఈ మేలులు అంటే ఈ 2 అంతల మేలులు నీకు కావాలంటే, నా జీవితం నేను అనుభవిస్తున్న 2 అంతల మేలు, 2 అంతల మేలు కళ్యాణ్ బాబు అనుభవించగలుగుతున్నాడు, నీవు అనుభవించగలుగుతావు. 3,000 ఎద్దులు ఉంటే ఇప్పుడు 6,000 ఎద్దులేనాయి యోబుకి. యోబు జీవితంలో ఏవైతే కోల్పోయాడో వాటన్నిటికంటే డబల్ వచ్చినాయి. ఈరోజు ఉదాహరణకి నేను ఏదో ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే, దేవుని కోసం ఖర్చు పెడితే నేను నష్టపోయానని ఏ రోజు అనుకోవడంలే. నేను నాతో కొంతమంది అంటారు తెలుసా, ఈ ఊర్లో ఎందుకు నేను ఇంత పెద్ద మందిరము, డబ్బులు పెట్టుబడి అంతా వేస్ట్ అయినా అంటారు కొంతమంది. అయితే ఒకటి 2 సార్లు అయితే మా అమ్మ కూడా నేను, ఎందుకు డబ్బులు వేస్ట్ ఊరికి, అదేదో టౌన్లో కట్టినా బాగుండు కదా. ఒక సేవకులుగా అన్నాడు, మన ఊరికి సేవకుడు వస్తూ ఉంటాడు, ఆయన కూడా అన్నాడు అదేమాట, ఎందుకు ఇంత డబ్బు బాబు ఇక్కడ, అదేదో టౌన్లో పెట్టింటే భలే ఉండే కదా. అది నా ప్రణాళిక కానే కాదు.
అది దేవుని ప్రణాళిక, దేవుడు జరిగిస్తున్నాడు. చూడండి, మనుషులను మనం ఆయనకు అప్పగించుకుంటే ఆయన మనలను అందరికంటే గొప్పగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఆసక్తి ఉండాలా, ఆశ ఉండాలా. అసలు ఎటుపోతా ఉంది? 5 ఏళ్ళు పరిచర్య, 5 ఏళ్ళు సేవ, కళ్ళ ముందు ఇంత గొప్ప మందిరం. అసహించుకునేది కాదు ఇది, అసూయపడాల్సిన విషయం కాదు ఇది. ఒక చిన్న వాణ్యం వాడుకొని దేవుడు నిర్మిస్తున్నాడు. ఇది గర్వించాలా, మనమందరం గర్వించాలా. మన గ్రామానికి పేరు. ఒక ఆయన అంటున్నాడు, ఊర్లో పాల కోసం పోయింటి అంటా ఉన్నాడు ఒక ఆయన, నువ్వంటే ఒక బ్రాండ్ నాయన కల్లూరులో అంటున్నాడు. నేను నీ ముఖం ఈరోజు చూస్తున్నాను ఆయన, నీ ఏం లగ్గాను, ఏంది కడుతున్నావు నాయన, ఆ రోడ్డు, ఆ కాలువ, ఆ మందిరం ఏంది కడుతున్నావు నాయన, నువ్వంటే ఒక బ్రాండ్, నీ గురించి అనుకుంటానే ఉంటాం మేము చెట్టు కింద కూర్చొని. చూడండి, మీకు తెలియకుండా మధ్య మధ్యలో ఎవరో ఒకరు వచ్చి ప్రార్థన చేసుకుని పోతూ ఉంటారు. చుట్టుపక్కల పల్లెల నుంచి వేరే వేరే కులాలు, వేరే వేరే మతాలు, వేరే వేరే వారు ఎందుకు నిత్యం టీవీలో ప్రసంగాలు విని దీవించబడి సత్యాన్ని తెలుసుకుంటారు తప్ప నిజంగా 5 ఏళ్ళు పరిచర్య, 5 ఏళ్ళు సేవలో నువ్వేం నేర్చుకున్నావు? మందిరానికి ఎందుకు నువ్వు సమయానికి రాలేకున్నావు? ఎందుకు మందిరంలో నీకు 2 మేలు ఎట్లా జరుగుతుంది? యోబు తన జీవితంలో పుణ్యులు వచ్చినా ఏమొచ్చినా దేవుని తప్ప ఇంకొక దాన్ని ఆరాధించాలా, ఇంకొక దాని వైపు చూడాలా, ఇంకొక మనసు పెట్టుకోవాలా. తన గురి అంతా దేవుని మీదే పెట్టుకుని కాబట్టి దేవుడు అతనికి 2 ఆశీర్వాదం, 2 దీవెన, 2 మేలులు దేవుడు అతని జీవితంలో జరిగించి నీ జీవితంలో చేయాలంటే చేస్తాడు దేవుడు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మార్పు లేని దేవుడ నీవని, మాట ఇచ్చి నెరవేర్చువాడని, మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావని. మనం ఈ రోజున ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, నిజంగా దేవుడు ఎన్ని వాగ్దానాలు చేస్తున్నాడు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు, ఎన్ని వాక్యాలతో బలపరుస్తున్నాడు. అర్థమైందా? ఎన్ని చేస్తున్నాడు దేవుడు. దీవించాలని హెచ్చించాలి. మనమే మన స్వయం బుద్ధితో, మన చెడ్డ బుద్ధితో, చెడ్డ మనసుతో, చెడ్డ ఆలోచనలతో కదా దేవునికి దూరం అయిపోయి, దేవుని పనులకు దూరం అయిపోయి, దేవుని ఆలయానికి దూరం అయిపోయి, దేవుని పని చేయలేక, దేవుని ఆలయంలో నువ్వు ఒక మూల నిలబడలేక, స్తుతించలేక, మహింపరచలేక ఎంత భాగ్యం పోగొట్టుకుంటున్నావు. ఇందని మనం పాట పాడుకున్న భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి కదా. నీ దివ్య సన్నిధిలో ఆ మంచి భాగ్యం, ఆ మంచి సౌభాగ్యమైన జీవితం నువ్వు జీవించగలుగుతున్నావా? సత్యమైన వాక్యం వినలేకపోతున్నారు, శక్తివంతమైన వాక్యం వినలేకపోతున్నారు, కళ్ళ ముందర ఎన్ని అద్భుతాలు జరుగుతున్నా చూడలేకపోతా ఉన్నారు. దూరం అయిపోయి ఏం సాధించలేవు. నష్టపోవడం తప్ప ఏది నువ్వు సాధించలేవు. ఒకప్పుడు కళ్యాణ్ బాబు స్థితి వేరు, కానీ ఇప్పుడు కళ్యాణ్ బాబు స్థితి వేరు. 2 దీవెన. ఒకప్పుడు కళ్యాణ్ బాబు ఎవరికి ఉపయోగపడేవాడు కాదు. ఒకప్పుడు కళ్యాణ్ బాబు లోకానుసారమైన జీవితం జీవించే వ్యక్తి, కానీ ఇప్పుడు కళ్యాణ్ బాబు దేవుని దీవెన ద్వారా అనేకులను ప్రసంగించి, అనేకులను బలపరిచి, అనేకుల గురించి ప్రార్థించి, అనేకుల కొరకు ప్రార్థించేవాడిగా మమ్మల్ని దేవుడు ఈరోజు వాడుకుంటా ఉన్నాడు. దేవదూతలు ఉంటారు, నిత్యం ఆరాధన, నిత్యము మహిమ, నిత్యము స్తుతి అక్కడ ఉంటుంది. అంత అందమైన రాజ్యం. ఆ రాజ్యాన్ని డూప్లికేట్ ఇది ఉంది మన కళ్ళ ముందరనే. డూప్లికేట్, ఒరిజినల్ అది, ఇది డూప్లికేట్. నువ్వు డూప్లికేట్లోనే లేవు, ఒరిజినల్కి ఎట్టపోగలుగుతావు? డూప్లికేట్లోనే నీ వంతు నువ్వేమీ చేయలేకపోతా ఉన్నావు. నువ్వు మరి ఒరిజినల్లో నువ్వు ఎట్టపోతావు? ఒరిజినల్ పరలోక రాజ్యం ఎట్లా పోతావు? నీ ప్రయాస ఏది, నీ కష్టం ఏది? చేర్చనులే, మేము చేయకుండానే ఇంత అదే, మేము మొదటి నుంచి మేము లేవా చెప్పుకోమాకు. దేవుడు చూసింటాడు. అర్థమైందా? దేవుడు చూసింటాడు. నువ్వు చేసినావా, చేయలేదా, ఏమైనా ఆశించి చేసినావా, దేనికోసం నువ్వు వచ్చినావా, అన్నీ ఎవరికి తెలుసు. నీ హృదయంలో ఉన్న ప్రతి అంతరంగంలో ఉన్న ప్రతి మర్మము నా దేవునికి తెలుసు. నీ ఆలోచన దేవునికి తెలుసు. నీ ఫలితం నువ్వు దేని గురించి ఆశించి ప్రభు దగ్గర వస్తున్న ప్రభువుకి తెలుసు. ఆయనకు మరుగైనదంటే ఏది లేదంట. నువ్వు నిస్వార్థంగా ప్రభు సేవ చేస్తున్నావా, స్వార్థంతో ప్రభు పని చేస్తున్నావా? నిస్వార్థంగా మనం ప్రభు సేవ చేయాలి. నాదంటూ లోకాన ఏది లేదయ్యా,
ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ ఈ లోకాన ఏది లేదు. చెప్పాలి ఈ మాట నువ్వు, నాకంటే ఈ లోకంలో ఏది లేదు అనాలా. నాకు ఇల్లు ఉంది, వాకిలు ఉంది, కారు ఉంది, మేడ ఉంది కాదు. నాకంటే ఈ లోకంలో ఏది లేదు, అన్నీ ఆయనవే. ఒకరోజు ఒక అబ్బాయి బండి కొన్నాడు, వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. నేను అన్నా, ఏమన్నా నాయన ఎప్పుడన్నా బండితో అవసరం పడితే ఫోన్ చేస్తా, పరిచర్యకు పోయేటప్పుడు కొంచెం బండి ఇస్తావా అంటే టెస్ట్ చేసిన అంతే. వాళ్ళు అప్పుడు నెత్తి గిరుకొని, బండి మా అమ్మ కొనిచ్చింది, మా అమ్మని అడగాలన్నా. అంటే మనం కొనే బండి కానీ, మనం కొనే కారు కానీ, కొనే ఆటో కానీ, మన దగ్గర డబ్బు కానీ ఏదైనా సరే ప్రభుకి ఇవ్వాలంటే మనం గిమ్మ కొట్టుకుంటాం. మనం అంటే దేవుడిచ్చినవి కూడా మనం చూసుకోలేకపోతా ఉన్నాం. ఏదైనా సరే ఆరంభంలో ఏదో పరిగెత్తడం కాదు, బాప్తిసం పొందినప్పుడు పరిగెత్తడం కాదు, శ్రమలలో నష్టాలలో ప్రభుని మహింపరచాలా. అర్థమైందా? ప్రభుని గణపరచాలా, ప్రభుని స్తుతించాలా, ప్రభుని వేడుకోవాలా. అంతేగాని ఇప్పుడు దానికి కళ్యాణ్ బాబు నన్ను ఏదో అన్నాడు, నువ్వు చర్చికి మానేచ్చే. ఎవరికి నష్టం? కళ్యాణ్ బాబు నిన్నే కాదు, నా బిడ్డనైనా కళ్యాణ్ బాబు అనుకుంటాడు. నేను జెస్సీనైనా అంటే, అద్వితైనా అంటే, ఎవరినైనా అంటా. నేను నా స్వభావం ఏంటంటే సేవకు నేను దేవుడు నన్ను నిలబెట్టినాడు. ఎందుకు నిలబెట్టినాడు అంటే నిన్ను పరిశీలించడానికి, నిన్ను సరి చేయడానికి నన్ను వాడుకుంటున్నాడు దేవుడు. అర్థమైందా? నువ్వు నీ బిడ్డను అనుకో, మా బిడ్డ నాన్న అనుకో కదా. మా బిడ్డను అంటే రోషం అంటే నేను అనొద్దు, ఇంకెవడు అనాలి నిన్ను? నీ బిడ్డను నీ కొడుకు నేను కాకుండా ఇంకెవరు అనాలా? అంటే తప్పేముంది? సేవకుడే కదా నా బిడ్డను గద్దించింది, సేవకుడే కదా నా కుమార్తెను గద్దించింది. నా బిడ్డ ఏం తప్పు చేసిందో ఏమా, పోయి సేవకునికి క్షమాపణ చెప్పు. నేను తెలుసో తెలియక ఒకసారి మా సేవకుని మీదకి చెయ్యి ఎత్తి నాకు కొడదామని, వెంటనే మా అమ్మ స్పీడ్గా వచ్చి నా చెయ్యి అట్నే వంచి వెనక్కి తిప్పేసి నన్ను అంకుల ముందునే చెంపలకేసి పట్టా కొడుతుంది. కొట్టి నన్ను ఆన్నే వెంటనే సారీ చెప్పు అంటుంది. ఆ అంకులు సారీ చెప్పిన, సారీ అంకుల్. మా అమ్మ ఆ ఏట్లు తట్టుకోలేక నోట్లో సారీ చెప్పిన. మళ్ళీ ఆయన అన్నాడు ఒక మాట, సారీ ఏం వద్దులేరా, నేను చెప్పింది నీ మంచి కోసమే, ఎవరైనా నాకు ఒకటే, నా బిడ్డలని నేను చెప్తాను అంతే అని కొన్ని మాటలు చెప్పిన. మళ్ళీ ఏడిచినాక, అంకుల్ సారీ అంకుల్, నీ గురించి తెలియక నేను ఏదేదో అనుకునే అంకుల్, కొడదాం అనుకునే అంకుల్ నిన్ను. చూసినావా? అంటే సేవకులు మ్యాక్సిమం 99% నీ మంచే చెప్తారు, నువ్వు దీవించబడాలని చెప్తారు, నువ్వు ఆశీర్వదించబడాలని చెప్తారు. ఎవడో ఒకడు తప్ప నీ దగ్గర నుంచి రాబట్టుకోవాలి, నిన్ను పిండుకోవాలా, నీ దగ్గర అంతా గీక్కోవాలా, లాక్కోవాలని ఆలోచించేది కొంతమందే. కానీ కొంతమంది సమస్తం నష్టపరుచుకొని మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని కడుపు మార్చుకొని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసే సేవకులు ఎంతోమంది ఉన్నారు ఈ కాలంలో. సత్యానికి లోబడ్డంలే సంఘం. ఈ యోబు లోబడ్డాడు కాబట్టే రెండంతల దీవెన పొందుకున్నాడు. స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు, ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడు నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, నీ మనవలు, వాళ్ళ గురించే ప్రార్థన కదా. ఎప్పుడు మన స్వార్థమే. మనకు దీవెన ఎలాగొస్తుంది, మనకున్న కష్టాలు ఎట్లా పోతాయి, మన కుటుంబంలో ఉన్న శాపాలు ఎట్లా పోతాయి, మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవరోధం, ప్రతి శాపం ఎట్లా కొట్టివేయబడుతుంది ఆలోచన చేసినావా నువ్వు? దేవుని ద్వారానే ఇది సాధ్యం. నువ్వు లోబడాలా, సంఘములో లోబడాలా, సేవకునికి లోబడాలా, దేవదాసునికి లోబడి సంఘంలో నువ్వు ఒక బలమైన వ్యక్తిగా ఎదగాల. సంఘంలో ప్రతి పని నేర్చుకోగలగాల, ప్రతి పనిలో నువ్వు ముందుండగలగాల. నాదంటూ లోకాన ఏదీ లేదు ప్రభు, అంతా నువ్వు నాకు ఇచ్చిందే, అంతా నువ్వు ఇచ్చిందే, అంతా నువ్వు నా కోసం చేసిందే. ఒక సంఘంలో ఒక సేవకుడు ఉన్నాడంట. ఒకరోజు చర్చిలో వాక్యం చెప్తా ఉన్నాడు. నాకు మీరందరూ ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అన్నాడంట. ఎందుకు పాస్టర్ అంటే, నేను పలానా రోజు బెంగళూరుకి పోతున్నాను సభకు అని చెప్పినాడు అనుకో మైక్లో. ఆ రోజు రాత్రి సంఘంలో ఉండే కార్లన్నీ వచ్చి చర్చి ముందర ఉంటాయంట. అంకుల్ నా కారెక్కు, అంకుల్ నా కారెక్కు, అంకుల్ నా కారెక్కు, అంకుల్ నా కారెక్కు. అంకుల్ ఏం పిలుచుకో, నాకు డీజిల్ కూడా వద్దు అంకుల్, నేనే తోలుకుంటా వచ్చా అంకుల్, నేనే మీతో పాటు ఉంటాను అంకుల్, 2 రోజులైనా మీతో పాటే ఉంటా అంకుల్, నేను చేసి వద్దాం అంకుల్ సేవ. ఆయన టెన్షన్ పడతాడంట. ఏ కారు ఎక్కితే ఈడేమనుకుంటాడు, ఈ కారు ఎక్కితే ఈడేమనుకుంటాడు, టెన్షన్ పడి ప్రార్థన చేసి చెప్తాడంట, బ్రదర్ నేను మీ బండ్లో వస్తాను. అప్పుడు మిగతా వాళ్ళందరూ మళ్ళీ సంతోషంగా, అంకుల్ సరే అంకుల్ పోయిరండి అంకుల్ హ్యాపీగా పోయిరండి అంకుల్, అన్న జాగ్రత్తగా తీసుకొని పోన్నా. ఇంత మంచి సంఘం నాకు దేవుడు ఇచ్చినాడు, నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను అన్నాడు. చూడండి,
ఎంత మంచి సాక్ష్యం సంఘం సంపాదించుకుంటుంది. ఈరోజు నీ విశ్వాసం కాలిపోకూడదు, నీ భక్తి క్షీణించిపోకూడదు. నీకున్నటువంటి సమస్తము ఏదైనా సరే ప్రభు కంటే గొప్పది ఏదీ లేదని నువ్వు తెలుసుకోవాలా. ప్రభు విషయంలో నువ్వు ధారాళంగా చేయగలగాల. నాకు భార్య ఉంది, నాకు ఖర్చులు ఉంటాయి, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఎంతో ఉంటుంది, ఏదో చేయాలని ఉంటుంది. కానీ దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే ముందు ఆయనకు విత్తాలి. ఆయన పని ఫస్ట్ ఆయనే ప్రియారిటీ. నువ్వు నిలబడిన చోట నువ్వు సాక్షిగా ఉండాలి. నువ్వు ప్రతి స్థలములో యోబు ఆడికిడికి పరిగెత్తలా. యోబు ఎక్కడైతే అవమానించబడ్డాడో, ఏ స్థితిలో ఉన్నా అక్కడే ఉన్నాడు. యోబు అక్కడనే మొరపెడతా ఉన్నాడు. అర్థమైందా? తన బాధ 10 మందితో చెప్పుకోలే. తన బాధ అంతా ఎవరితో చెప్పుకుంటున్నాడు? దేవునితో చెప్పుకుంటా ఉన్నాడు. ఈరోజు నీ బాధ ఎవరితో చెప్పుకుంటావు? వాళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళకి చెప్పుకుని వీళ్ళకి చెప్పుకుంటాం, ఆడికి పోదాం, వీడికి పోదాం, ఇక్కడ పరిగెత్తడమే కదండి. నిన్ను ఓదార్చేవారు ఎవ్వరు ఈ లోకములో లేరు. ఎవ్వరూ లేరు నిన్ను ఓదార్చేవారు. నన్ను ఓదార్చిన వారు ఎవరూ లేరు. ఏ పాపాను పోలే నన్ను ఓదార్చిన వాళ్ళు. నన్ను ఓదార్చిన పాపాన్ని ఎవడు పోలే. నేను ఏడ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, నా పెళ్లి విషయంలో కానీ, నాకు వేరే విషయంలో కానీ, ఛానల్ విషయంలో కానీ, ఎప్పుడు నన్ను ఓదార్చినాడు ఎవడూ లేడు. నేను కష్టపడతా ఉంటే నాకు చేతను వచ్చి నీ కష్టంలో నేను కష్టపడతా, నీ కష్టానికి నేను కూడా దారపోస్తాని నా భార్య తప్ప నాకు ఎవడూ ముందుకు రావడంలే. నీ కష్టాన్ని నేను పంచుకుంటా, నీ కష్టాన్ని నేను మోస్తా అనేవాళ్ళు నాకెవ్వరూ లేరు. సిలువ నువ్వే మోసుకో, నీ సావు నువ్వే సావు కదా. మేము వచ్చినమమ్మ పోతిమమ్మ అనే రీతిగా మేము ఉంటాం. ఊరికి అంతగా ఉంటే అది బాగుంది ఇది బాగుంది అని పేర్లు పెట్టేసి చెప్పిపోతాం తప్ప అంతకంటే ఇంక మేమేమీ చేయలేము. దేవుని పనికి నువ్వు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటావు? ఎప్పుడు దేవుని పని వెనకేస్తావు? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఒక ఆలయానికి సమయానికి కానీ, లేదంటే సమృద్ధిగా దేవుని ఆలయంలో మరి ఏమని ఇవ్వడం కానీ, లేదంటే ప్రార్థన చేసుకోవాలని ఆశ కానీ, వారం మధ్యలో చర్చికి వచ్చి నుంచే మోకాలంగి ప్రార్థన చేసుకుందామని కానీ ఏది కూడా మనలో లేదే. మరి ఏ రీతిగా మనం ఆ రాజ్యంలో మనం ఉండగలుగుతాం? ఆ అందమైన రాజ్యంలో ఏ రీతిగా మనం స్తుతించగలుగుతాం? సరే, దాన్ని విడిచిపెట్టండి. కనీసం ఇక్కడన్నా ఈ 2 ఆశీర్వాదం అన్నా మనం పొందుకుంటామా? లేదంటే ఎప్పుడు ఇదే బతుకు, ఇదే అప్పులు, ఇవే సమస్యలు, ఇవే వేదనలు, ఇవే అనారోగ్యాలు, అన్నీ ఇవేనా? ఎప్పుడు ఇదేనా? లోకము ఏదో ఒక రోజు ఏమైపోతుందంట? గతించిపోతుందంట. లోకం ఏదో ఒక రోజు విడిచిపెట్టాల్సిందే. పాకిస్తాన్ ఇది మన ఇండియాలో జరిగినప్పుడు కొంతమంది సైనికులు చచ్చిపోయి లోకం విడిచిపెట్టారు. పెహల్గాములో ఉగ్రవాదులు వచ్చి దాడి చేసినప్పుడు కొంతమంది ప్రాణాలు విడిచిపెట్టారు. ఎంతోమంది యాక్సిడెంట్లలో ప్రాణాలు విడిచిపెడుతున్నారు. ఎంతోమంది మంటలలో కాలి బూడిదైపోతున్నారు. ఇజ్రాయేల్ ఇరాన్లో ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. కొన్ని 100 మంది ఆ రాళ్ళ కింద శిథిలావస్థ స్థితిలో పడిపోయి చచ్చిపోయి, ఎంకలు దొరక్క, ఒళ్ళు దొరక్క, కాలి బూడిదైపోయి, నలిగిపోయి, చితికిపోయి. ఏం చూడండి, ఇది జీవితం, మనిషి జీవితం. మనిషికి ఈరోజు భయం లేదు, భక్తి లేదు, దేవుని మీద ఆధారపడదామని లేదు. ఏమి కోరుకోవద్దండి. ఈ లోకంలో ఇది కావాలి అది కావాలి ఏది కోరొద్దు ప్రభుని. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాశాడు, నేనేమి కోరలేదు జీవితాంతం, నీ దయలో కాచుమయ్యా బ్రతుకు దినములు. నీ దయలో నా బ్రతుకు దినములు కాచు ప్రభా, చాలంతే. నాకు ఇంకేమి వద్దు ప్రభా, నాకు ఇంకేమొద్దు. నాకు నీ దయ చాలు, నీ కృప చాలు, నాకు సహాయం చేయి. అర్థమైందా? మనుషులు పోటీ పడుతున్నారు. ఎవరితో? మనుషుల మీద మనుషులే. కానీ నేనేమంటానంటే, నువ్వు పోటీ పడాల్సింది ఎవరితో అంటే అపవాదితో నువ్వు పోటీ పడాలా. హల్లెలూయా, హల్లెలూయా. యోబు అపవాదితో పోటీ పడ్డాడు. నువ్వంటే నువ్వా నేనా చూసుకుందాం రారా. యోబు చిటికేస్తా ఉన్నాడు. అపవాది నువ్వు ఎన్ని చేసుకో, ఏమైనా చేసుకోరా బాబు, నేను నా భక్తిని మానుకోను, నా భక్తిని విడిచిపెట్టను, నా దేవుని యథార్థంగా ఆరాధిస్తాను, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాకుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కడు నీ దగ్గరికి పరిగెత్తా వస్తారు. దేవుడు నిన్ను దీవించాలని అనుకుంటే నా నిజంగా చెప్తున్నా చూడు,
ఒక్కొక్కడు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాల్సిందే యేసు నామములో. హల్లెలూయా. ఈరోజు ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చినారు కాబట్టి చర్చి ఇంత అయింది. ఒక్కొక్కడు 1000, ఒక్కొక్కడు 5000, ఒక్కొక్కడు 10,000, ఒక్కొక్కడు 2000, ఒక్కొక్కడు 500, ఒకడు 200, ఇట్లా ఒక్కొక్కరిని దేవుడే పంపించండి మాకు. ఎక్కడెక్కడల్లో మా ముక్కు మొఖాలు తెలియకుండా, ఎక్కడ మీ ఊరు? కడప జిల్లా కల్లూరు గ్రామం సేవ, ఇదిగా మా తరపున ఒక కానుక. ఎవరు పంపించారు? అది దేవుని ద్వారానే. ఆయన మనుషులను వాడుకుంటాడు. అర్థమైందా? నీకు సహాయం చేయాలని ఆశపడే దేవుడు, నీ పక్షం నిలబడి నీకు మేలు చేయాలని ఆశపడే దేవుడు. ఒకరోజు సముద్రంలో ఒక వ్యక్తి మునిగిపోయి ఉన్నాడంట. బాగా వినండి, సముద్రంలో ఒక వ్యక్తి ఒకరోజు మునిగిపోయి ఉన్నాడంట. మునిగిపోయి ఉంటే ఆ వ్యక్తి కాపాడడానికి ఒక బోట్ వచ్చిందంట. ఒక వ్యక్తి వచ్చాడంట. ఏమయ్యా మునిగిపోతా ఉన్నావు, నేను నిన్ను కాపాడుతాను, నీ చెయ్యి నాకి. పోవయ్యా నువ్వు పో, మా దేవుడు నన్ను నీళ్ళల్లోంచి కూడా లేపి నన్ను కాపాడగలుగుతాడు, నువ్వు పో అన్నాడంట. మళ్ళీ కొద్దిసేపు తర్వాత చేపలలో వచ్చారంట, చేపలు పట్టుకునే వాళ్ళు వచ్చారంట. అయ్యా ఏంది కొట్టుకొని పోతావు, చచ్చిపోతావు, దిక్కు లేకుండా పోతావు, తిమింగలమో గిమ్మింగలమో మింగితే చచ్చిపోతావు అంటే, పోండ్రాయి నుంచి నా దేవుడిని కాపాడుతాడు అన్నాడంట. అప్పుడు లాస్ట్కి దేవుడు వచ్చాడంట, ప్రత్యక్షమైనాడంట. దేవా నన్ను కాపాడనీకి వచ్చినావా, నన్ను నన్ను ఈ నుంచి తప్పించి నీకు వచ్చినావా, ఈ సముద్రం నుంచి నన్ను బయటికి తినికి వచ్చినావా? అంత సీనే లేదురా, ముందు వచ్చింది నేనే, రెండోసారి వచ్చింది కూడా నేనే. ఇప్పుడు నీకు బుద్ధి చెప్దామని వచ్చిన నేను మనుషుల రూపంలో నీకు సహాయం చేస్తాను. ఇప్పుడు యోబుకి ఎవరి రూపంలో సహాయం చేశాడు దేవుడు? మనుషుల రూపంలోనే. రెండంతల దీవెన. ఒక్కొక్కడు ఉంగరము కొంత డబ్బు ఇస్తేనే ఏమైనాడు? ముందు కంటే ఇప్పుడు కోటేశ్వరుడు అయినాడు. ముందుండే ఎద్దుల కంటే ఇప్పుడు ఎద్దులు ఎక్కువైనాయి, ముందుండే గాడిదల కంటే ఇప్పుడు గాడిదలు ఎక్కువైనాయి. ఈరోజు నిన్ను దీవించాలంటే, నేను ఆశీర్వదించాలంటే ప్రభు మనుషులను వాడుకుంటాడు, భయపడద్దు. నీకు సహాయం చేయనీకి దేవుడు ఎవరినో ఒకరిని లేపుతాడు, భయపడద్దు. నీ పక్షం నిలబడిన వాడు అందరికంటే ఉన్నతమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకెవ్వరు సహాయం చేయలే, నిరాశపడద్దు. ప్రభువుని అడుగు, ప్రభువే నీకు సహాయం చేసే వ్యక్తులను ఆయన నడిపిస్తాడు. ఈరోజున మనందరం ప్రభు సన్నిధిలో ఉన్నాం. నీ దుఃఖం ఏదైనా, నీ బాధ ఏదైనా, నువ్వు ఏది కోల్పోయినా మరలా ప్రభు ఇవ్వబోతున్నాడని నమ్ము. నిరీక్షణ కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు, ప్రభు మీద ఆధారపడు. నీదంటూ ప్రభుకి ఇచ్చేది నేర్చుకో, ప్రభు కోసం ప్రయాసపడు. అర్థమైందా? అప్పుడు ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభు మీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు. ఈరోజు మన దేవుడు అందరికంటే గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలని ఆశపడతా ఉన్నా. నువ్వు తల వంచి ప్రభు నాకు సహాయం చేయి అని నువ్వు ప్రభుని అడుగు తప్ప, అటు ఇటు దిక్కులు చూడి ఆ పని ఈ పని చేసి, ఆ మోసం ఈ మోసం, ఆ దొంగతనం, ఇవి చేసి అవి చేసి ఇవి చేసి ఏదో చేయాలని మాత్రం ఆశించద్దు. సర్వం పోగొట్టుకుంటావు, సర్వం నష్టపోతావు, హేళన చేయబడతావు, అవమానించబడతావు, నిందించబడతావు. అది దయ్యం బుద్ధి, సైతాన్గాడు చేస్తాడు అట్లా. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు నిన్ను హెచ్చించాలని, ఎప్పుడు నేను బలపరచాలని, ఎప్పుడు నేను అందరిలో గొప్పవానిగా చేయాలని దేవుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ పరిచర్య ఎంతో అద్భుతంగా దేవుడు దీవిస్తున్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. అనేకులు ఈ ప్రసంగాలు, ఈ మందిరము ద్వారా, ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్న వాక్యము ద్వారా ఎంతోమంది కదిలించబడుతున్నారు, ఎంతోమంది మరి సంతోషిస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో రెండంతల ఆశీర్వాదం, నీ పిల్లల జీవితంలో రెండంతల ఆశీర్వాదం. కోల్పోయినవన్నీ తిరిగి రావాలంటే ప్రభువుకు నిన్ను నువ్వు ఇప్పుడే సమర్పించుకోవాలి. హల్లెలూయా, నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ఒక ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, ఐ సరెండర్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. అంటే నేను యేసు ప్రభు కోసం సరెండర్ అయిపోతా, అంటే మోకాళ్ళకి అప్పగించేసుకుంటా. అప్పగించుకున్నాక వెనుక తిరిగి చూడనే చూడను. కొంతమంది అప్పగించుకున్నామన్నా మేము దేవుని సేవే చేస్తామంటే కొద్ది కాలం తర్వాత మళ్ళా లోకంలో అవన్నీ కదండి, లోకంలో ఉన్నవన్నీ. ఈ రోజున మనం లోకం విషయంలో కాకుండా దేవుని విషయంలో ఆలోచన చేద్దాం. దేవుని రాజ్యము కట్టే విషయంలో ఆలోచన చేద్దాం. దేవుని పని చేసే విషయంలో ఆలోచన చేద్దాం. అర్థమైందా? 10 మందికి చెప్పండి ఇక్కడ జరిగే అద్భుతాలు, 10 మందికి చెప్పండి ఇక్కడ జరిగే మేలులు, 10 మందికి చెప్పండి ఇక్కడ జరిగే సూచక క్రియలు, దేవుడు చేసిన ఆలయం నిర్మాణం అన్నీ కూడా
పంచుకుంటూ ఉండండి. 10 మంది నడిపించడానికి ఇష్టపడండి. 10 మంది ఆత్మలను సంపాదించుకోండి. చచ్చిపోయేలోపు ఆ 10 మంది ఆత్మల ద్వారా అయినా మీరు పరలోక రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. నీ నీతిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ పనిని బట్టి, నీ ప్రయాసను బట్టి, నువ్వు పెట్టే ఖర్చును బట్టి, నువ్వు సమర్పించే సమర్పణను బట్టి ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ఇంతవరకు నీ మాటలు చెప్పే ధన్యత మాకు ఇచ్చినందుని బట్టి నీకు వందనాలు తండ్రి. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మరి ఇదిగో ఈ సమయంలో మమ్మల్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. మరి తండ్రి, నీ సొత్తుగా మరి మమ్మల్ని చేసుకున్న అందుని బట్టి నీకు మహిమ తెలియపరచుకుంటూ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, మరి తండ్రి ముందున్న సమయం మరొకసారి చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.